రేవంత్ రెడ్డి తేడా కొడుతుంది, ఎవరిని పట్టించుకుంటలేడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండు, ఏదో ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసినట్టు కనబడుతున్నాడు. రేపో మాపో కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే రేవంత్ రెడ్డి చిన్నగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా మల్కాజ్గిరి నుండి పోటీ చేసి కథం భారతీయ జనతా పార్టీలోకి జొత్తాడు, బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి పదవిస్తారు. ఎట్లనో జరగబోతుంది, ఏదైతే జరుగుతుంది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఎక్కువ రోజులు ఉండేటట్టు లేడు. అంటే రేవంత్ అన్న అంటాం కదా కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండొద్దు అంటాం, చూసిరా అట్లా ఎక్కువ కాన్ఫిడెన్స్ అన్నట్టు. నేను మొత్తం పెద్ద రాజకీయాలు చేస్తా. కేసీఆర్ అనే వ్యక్తి 2 సార్లు అధికారంలో కూర్చుడితోటే మొత్తం యుద్ధంలో గెలిచినాం, మొత్తం వీరుండే ధీరుండే అని చెప్పి జాతీయ రాజకీయాలు అన్నాడు, ఫామ్ హౌస్లు ఉన్నాడు. పరిస్థితి మనం చూస్తున్నాం కదా. కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓ లీడర్కి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు. ఉంటే ఎక్కడికన్నా దారి తీస్తుంది, దెబ్బతీస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో అధిష్టానం ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెల్ ట్రైన్డ్ లీడర్ని తెలంగాణకు పంపించబోతున్నట. అంటే రేవంత్ రెడ్డికి సలహాదారులు లెక్క. ఆ సీనియర్ లీడర్ ఏం చెప్తే రేవంత్ రెడ్డి చేయాలి. అంటే వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటున్నా అంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి వేరే రాష్ట్రంలో, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అన్నట్టు, గతంలో వేరే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి, చాలాసార్లు మంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తిని తెలంగాణకు పంపించబోతున్నారు. రేవంత్ రెడ్డికి సలహాదారులు లెక్క. రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇవ్వడానికి, కాంగ్రెస్ పార్టీకి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక కొత్త పోస్ట్ను తయారు చేయబోతున్నారు. కేవలం రేవంత్ రెడ్డి కోసమే. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సెటరేట్ చేయడానికి, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడానికి, రేవంత్ రెడ్డి నిర్ణయాలను మార్చడానికి. రేవంత్ రెడ్డి నిర్ణయాలన్నీ కూడా అంత ఆగమాగం ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డి నిర్ణయాలన్నీ ఫెయిల్యూర్ ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సెట్ చేయడానికి, రేవంత్ రెడ్డిని లైన్లో పెట్టడానికి ఒక సీనియర్ లీడర్ని అధిష్టానం పంపించబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. దీన్ని బట్టి చూస్తే మీరు ఏమర్థం చేసుకోవాలంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎక్కువైపోయింది, ఆ పర్ఫార్మెన్స్ పక్కదారి మలుతుంది, దాన్ని సెటరేట్ చేయాలి. సెటరేట్ చేయాలంటే ఒక లీడర్ని పంపించాలి కదా, అందుకే ఒక లీడర్ని పంపిస్తారు. మీనాక్షి మేడం రాహుల్ గాంధీకి వెరీ క్లోజ్. రేవంత్ రెడ్డి మీనాక్షి మేడం మీకు పెద్ద విల్లా ఇస్తా, మొత్తం పెద్ద కార్ ఇస్తా, మాకు అనుకూలంగా ఉండండి మేడం, మేము ఏ పని చేసినా మీరు యాక్సెప్ట్ చేయండి, మేము దందాలు చేసినా, మేము దోపిడీ చేసినా యాక్సెప్ట్ చేయండి అంటే ఆమె చేయదు. మేడం మీకు కాంగ్రెస్ ఇంపార్టెంటా రాహుల్ గాంధీ ఇంపార్టెంటా అంటే మాకు కాంగ్రెస్ ఇంపార్టెంట్ అని చెప్పి అనే వ్యక్తి, స్టికాన్ అయి ఉంటుంది ఆమె కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండేటటువంటి వ్యక్తి మీనాక్షి మేడం. కాబట్టి మీనాక్షి మేడం పిన్ టు పిన్ రాహుల్ గాంధీకి అంతా చెప్తున్నాడు తెలంగాణలో జరుగుతున్నటువంటి కథ అంతా. మొన్న మోదీ సార్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని ఏమన్నాడు, రేవంత్ నాతో కలువు అని చెప్పింది, నాతో కలిసి పని చేయను, అనుకున్న స్థాయికి తీసుకుపోతా అని చెప్పింది. ఇవన్నీ కూడా మీనాక్షి మేడం అధిష్టానాన్ని కూడా చెప్పిందట. సో ఇప్పుడు హైకమాండ్, నేను గతంలో చాలాసార్లు చెప్పిన, రేవంత్ రెడ్డి పవర్స్ కట్ చేయబోతున్నారు, రేవంత్ రెడ్డి ఓవర్ యాక్షన్ని దించబోతుంది అధిష్టానం అని చెప్పిన. ఇప్పుడు అదే జరగబోతుంది. ఒక వెల్ ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ లీడర్ని పంపించబోతుందట. ఇక రేవంత్ రెడ్డి వ్యవహారం మొత్తం కూడా కంట్రోల్ చేసే కార్యక్రమం చేస్తారు.